హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే వ్లాగ్ అండి. ఈ రోజైతే నేను పిల్లలకి తలస్నానం చేయించి నేను మా వారు కూడా తలస్నానం చేయాలి. సో అందరికీ సరిపడా మందారమాకులు అయితే తీసుకున్నాను. ఇవి అప్పుడు చాగలు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదండి, అవే మందారమాకులు. చాలా మంది అడుగుతున్నారండి. నేను రిపీటెడ్గా చాలా వ్లాగ్లో చూపించాను కుంకుడుకాయ మందారమాకుని ఎలాగ యూజ్ చేస్తానో తలస్నానానికి అన్నది. బట్ స్టిల్ ఇంకా చూపించండి అక్క అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నానండి. మందారమాకుల్ని ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను కుంకుడుకాయలు తీసుకుంటున్నానండి. ఈ కుంకుడుకాయలు ముందుగానే కొట్టుకుని ఒక డబ్బాలు అయితే వేసుకున్నాను. కొంచెము నీళ్ళు అయితే తీసుకున్నాను. చల్లని నీళ్ళు అయితే త్వరగా ఇవి మనకి మెత్తబడవన్నమాట. అందుకనేసి కొంచెం నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఆ వేడి నీళ్ళలోకి కొంచెం కుంకుడుకాయలు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కుంకుడుకాయల్లోకి మనము ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మందారమాకులు అయితే వేసుకుంటున్నాను. ఈ మందారమాకులు చాగల నుంచి తెచ్చుకున్నానండి. అక్కడ నుంచి తీసుకొచ్చి చాలా డేస్ అయిపోయింది కదా, సో రసం అయితే లేదు. ఫ్రెష్ మందారమాకు అయితే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ కూడా కుంకుడుకాయతోనే తలస్నానం చేస్తానన్నారనేసి మళ్ళీ కొంచెం కుంకుడుకాయలు అయితే వేసానండి. సో ఇవి ఇలాగ వదిలేస్తే కాసేపటికి ఒక 1 అవర్ టైంకి మెత్తబడిపోతుందండి. కుంకుడుకాయ మెత్తబడుతుంది, ఆకు మెత్తబడుతుంది. సో అప్పుడు మనకి తలస్నానానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది మెత్తబడిపోయిన తర్వాత మనము చేత్తో గట్టిగా పిసికేసుకున్నాం అనుకోండి, కుంకుడుకాయలో నుంచి నురగా మందారమాకుల్లో నుంచి రసము వచ్చేస్తుంది. సో దట్ అప్పుడు మనకి తలస్నానం చేసినప్పుడు బాగుంటుంది అనమాట. కుంకుడుకాయలో నుంచి రసం వల్ల మనకి జుట్టు జిడ్డది వదిలిపోతుందండి. మందారమాకులోని జిగురు వల్ల కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంకా మనకి జుట్టు మరీ బిరుసుగా అయితే ఉండదండి. ఇలా తలస్నానం చేసినప్పుడు ఖచ్చితంగా నలుగు పెడతానండి పిల్లలకి. అయితే ఈ నలుగు పిండి అయిపోయింది, శనగపిండి అయిపోయిందండి. కొంచెము ఉప్టాన్ పౌడర్ ఉంటే అదైతే తీసుకున్నాను. సో ఇంకా ఒళ్ళంతా పెట్టలేకపోయినా అట్లీస్ట్ ఫేస్కి సంకల్లోని పెడితే బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇన్ని ఒక 1 అవర్ నానబెడతానండి. ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మినపట్లు అయితే వేస్తున్నానండి. ఇడ్లీ పిండి రుబ్బి 3 days అయిపోయింది కదండి, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. మేము ఈరోజు ఇడ్లీ వేసుకున్నా కూడా ఇది బాగోదు అనమాట. అందుకనేసి మినపట్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రము మా వారికి టిఫిన్ అయితే వేస్తున్నానండి, తన కోసం కాబట్టి కొంచెం పెద్దగానే మినపట్టు అయితే వేస్తున్నాను. పిల్లలకి స్నానాలు అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరికి మినపట్టు అయితే వేస్తాను. ఈ మినపట్టు నేను చాలాసార్లు చూపించానండి, మళ్ళీ అడుగుతున్నారు షార్ట్లు పెట్టమని. సో మళ్ళీ వేసినప్పుడు మినపట్టు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక మినపట్టు పైన మూత అయితే పెట్టేశానండి. సో ఇంకా ఈ రోజుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము మినపట్లు, బాదం గుళ్ళు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరం, అంజీరా, ఇవి మా వారైతే అదొకటి ఇదొకటి తినేశారు. ఇంకా మిగతావి పిల్లలు తింటారనేసి అక్కడ పెట్టాను. పిల్లలు తింటారండి, మిగిలిన ఉంచేస్తారు కదా, అప్పుడు నేను తింటాను. పిల్లలతో కంపేర్ చేస్తే ఎక్కువ నేనే తింటానేమో అనిపిస్తుంది. లాస్ట్లో తినేటప్పుడు ఇంకెక్కువ ఉండిపోతాయి అనమాట. మా వారు ఆకలి ఆకలి అంటున్నారండి. సో అందుకని ఇంకా అంత క్రిస్పీగా రాలేదు. మినపట్టునైతే ఇంకా తిప్పేశాను నేను. మా వారికి అయితే ఇంక ఇది ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా ఈ మినపట్టు మగ్గే లోపల నేను మనుకి స్నానం అయితే చేపించేసి వచ్చేసానండి. తర్వాత అయితే మళ్ళీ షానుకి తలస్నానం చేపించే లోపల మళ్ళీ మినపట్టు అయితే వేశాను. ఈ మినపట్టు కూడా రెడీ అయిపోయింది. ఇక పిల్లలు టిఫిన్లు అవి చేయడం కంప్లీట్ అవుతుందండి. ఈ లోపల మా వారు నాకు టీ పెట్టేసి నువ్వు స్నానానికి వెళ్ళడానికి ముందు అన్నారు. అందుకనేసి నేను పాల ప్యాకెట్ అయితే కట్ చేశాను. మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా తలస్నానం చేసేసి అయితే వస్తానండి. ఈరోజు సండే అండి. ఇంట్లో నాకు ఓన్లీ టిఫిన్ చేసుకునే ఒక్క పనే ఉంది. ఇక మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ వండే పని ఏమీ లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఫంక్షన్లకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, టీకి అయితే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. చీమలకి మొత్తము ఇవి పట్టేస్తున్నాయండి. పంచదారకి మొత్తం చీమలు పట్టేసినాయండి. దాన్ని అయితే ఇంకా ఎండలో పెట్టాలి నేను. ఇక ఇడ్లీ పిండి ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిపోయిందండి. ఇది రేపు మినపట్లు వేసుకోవడానికి వస్తుందిలే అనేసి చుట్టూరా ఊట్ చేశానండి. ఇక నేను దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇక తర్వాత అయితే వీడియో షూటింగ్ తీయడం కుదరలేదండి. మేము త్వరగా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఆటో ఎక్కాము. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే మియాపూర్ అయితే వెళ్తున్నామండి. షాను వాళ్ళ టీచర్ ఉన్నారు కదండి, అబాకస్ టీచరు, వాళ్ళ అత్తయ్య గారికి మావయ్య గారికి 50వ పెళ్లి రోజు అంటండి. అలాగే వాళ్ళ చిన్న పాపకి ఓనీల ఫంక్షన్ అయితే చేస్తున్నారు. రెండు కలిసి వచ్చేలాగా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకున్నారండి. సో ఆ ఈవెంట్కి రమ్మని మాకు ఇన్విటేషన్ పంపించారనమాట. ఫోన్లో చెప్పారు. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా సేఫ్ టైం పట్టేసింది. మేము 12కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 1:10 అయితే అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎన్నో ఫ్లోర్స్ ఇవ్వరు? 4th ఫ్లోర్ అంటండి.
ఇంకోండి ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది రిలేటివ్స్ వచ్చున్నారు. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి వాళ్ళు అత్తయ్య గారికి మావయ్య గారికి దండలు అయితే ఇస్తున్నారు. సో వాళ్ళు అయితే మాత్రము దండలు అయితే మార్చుకుంటున్నారు అనమాట. చాలా బాగా చేశారండి. ఈ ఫంక్షన్ హాల్ కూడా భలే డెకరేషన్స్ అయితే చేశారు. అంటే నేను ఏమనుకున్నానంటే ఓణీల ఫంక్షను అలాగే వాళ్ళ అత్తయ్య గారికి మావయ్య గారికి 50వ పెళ్లి రోజు అన్నారు కదా, నేను అక్కడ ఆ అమ్మాయి ఉంటారు వీళ్ళు కలిసి ఉంటారేమో, అలాగా ముగ్గురిని కలిపి అలాగా కూర్చోబెట్టి ఫంక్షన్ లాగా చేస్తారేమో అని అనుకున్నామండి మేము. బట్ వీళ్ళు అలా కదండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ ఏమో వాళ్ళ అత్తయ్య గారిని మావయ్య గారికి ఇలాగ సరదాగాని దండలు అవి మార్పించుకోవడము, ఇలాగే ఇంకా మనకి ఉంటారు కదా ఆడబడుచులు చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టాలి అనుకుంటున్న గిఫ్ట్లు అవి వీళ్ళకి పెట్టడము, అలాగా చాలాసేపు వీళ్ళిద్దరికి అయితే ఫంక్షన్ లాగా చేశారు. వీళ్ళది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పాపకి ఓణీల ఫంక్షన్కి ఆ పాపని రెడీ చేసి ఆ పాపని అయితే తీసుకొచ్చారండి. చాలా బాగుంది. ఇక్కడైతే మాత్రము బాదం మిల్క్ ఇచ్చారండి వెళ్ళంగానే. తర్వాత ఏమో స్నాక్స్ కింద ఇవైతే ఇచ్చారు. వెళ్ళగానే నాకు చాలా ఆకలేసిందేమో, నేను అవి ఎగ్జాక్ట్గా దాన్ని పేరు కూడా తెలియదు, ఒక 2-3 అయితే తిన్నానండి. ఇంక ఇలాగా కుర్చీలో కూర్చున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే ఒకళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్స్ అంటండి, మీరు యూట్యూబర్ కదా భవానీ గారు కదా మీరు అనేసి వచ్చి అయితే మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళిద్దరైనా నన్ను గుర్తుపడుతున్నారండి. అది నాకు చాలా హ్యాపీ అనమాట. అది చాలా నేను గర్వంగా చెప్పుకుంటాను. నాకంటూ ఒక పేరు ఒక ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకోగలిగాను అనేసి. ఇంక ఇదిగోండి ఇక్కడ అందరికీ స్టార్టింగ్లో వాళ్ళు కూర్చున్నారు కదా చైర్లోని పెద్దవాళ్ళు, వాళ్ళు మనకి కనపడరు కదండి. సో అందుకని ఇలాగా స్క్రీన్ కూడా పెట్టారండి. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారు అన్నది కూడా మనకి క్లియర్గా అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఆడబడుచులు వాళ్ళు ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు గిఫ్ట్లు తీసుకొస్తారు కదా, కొంతమంది గోల్డ్ ఇచ్చారండి, కొంతమంది బట్టలు ఇచ్చారు. సో అవి ఏమి ఇచ్చారు అన్నది కూడా దగ్గరికంట వెళ్ళి ఇలాగా ఫోటోగ్రాఫర్ చూపిస్తుంటే ఆ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. అబ్బాయి ఐడియా చాలా బాగుంది కదా అని అనిపించింది. అంటే మన రిలేటివ్స్ అందరికి ఇదిగోండి మేము పెట్టింది ఈ గిఫ్టే, మేము పెట్టింది ఈ గిఫ్టే అని చూపించక్క లేకుండా డైరెక్ట్ స్క్రీన్ మీదే ఇదిగోండి మాకు ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి, ఇవి వీళ్ళు ఇది తీసుకొచ్చారు అన్నది స్క్రీన్ మీద డైరెక్ట్గా కనిపిస్తుంది కదా, బాగుంది ఐడియా అని అనిపించింది నాకు. నేను మా షాను వాళ్ళకి ఎప్పటికైనా ఫంక్షన్ చేస్తే నేను కూడా ఇలాగా మొత్తం స్క్రీన్లు అవి పెట్టి మంచిగా చేయాలని అనుకుంటానండి. తర్వాత అయితే ఇంకోండి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. నేను చాలా దూరంలో ఉన్నానండి, జూమ్ చేసి తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎదురంతా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఎదురు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు వెళ్ళి డిస్టర్బెన్స్ అనేసి దూరంలోనే ఉన్నాను. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. ఇంకా అబాకస్ టీచర్ అన్నాను కదండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అనమాట. అబాకస్ టీచర్ కోడలు అవుతారు. తర్వాత ఏమో వాళ్ళకి 2 ఆడబడుచులు ఉన్నారంట అబాకస్ టీచర్కి. సో వాళ్ళని కూడా చూశాను అక్కడ నేను. ఇక్కడ నేనైతే గిఫ్ట్ తీసుకువెళ్ళానండి. అది ఇవ్వడానికి అయితే వెళ్తే ఆంటీ నన్ను వెంటనే గుర్తుపెట్టారు, భవానీ కదా నువ్వు అనేసి అన్నారండి. అవునండి అని మాట్లాడాను. సో బాగా గుర్తుపెట్టారు. పట్టి మళ్ళీ అంకుల్ గారికి చెప్తున్నారన్నమాట తను భవానీ అనేసి చెప్తున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఆ గిఫ్ట్ ఇచ్చేసిన వెంటనే మేము మళ్ళీ కిందకైతే వచ్చేసాము. ఇప్పటి వరకు వాళ్ళ అత్తయ్య గారికి మావయ్య గారికి యానివర్సరీ ఫంక్షన్ లాగా చేశారు కదండి, ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నారన్నమాట ఓణీల ఫంక్షను. సో ఇప్పుడు ఆ పాపను తీసుకొస్తారండి. చాలా బాగా చేశారు. నాకు తెలిసినంత వరకు ఓణీల ఫంక్షన్ 11 years 12 years ఆ టైంలో చేస్తారు కదా, ఈ పాప ఇంకా కొంచెం చిన్న పాపలానే అనిపించింది. ఏజ్ ఎంత అని అడగలేదులే నేను, నాకైతే చాలా చిన్నగా అనిపించిందండి ఈ పాప అయితేనే. వాళ్ళ పెద్ద పాప తను ఫస్ట్ నేను గుర్తుపట్టలేకపోయాను అనమాట. ఎందుకంటే తనని ఎప్పుడు నేను కెనడాలో ఉన్నప్పుడు మోడ్రన్ డ్రెస్సెస్లో మా షానుకి చెప్తూ ఉండేరు అనమాట క్లాసెస్ అవిని. ఇప్పుడు తను హాఫ్ సారీ కట్టుకున్నప్పుడు ఆ పాప కాదా అని చాలాసేపు అనుకుని తర్వాత వెళ్ళి మీరు పెద్ద పాప కదండి అని అడిగితే అవునండి అనేసి తను అప్పుడు మాట్లాడారు అనమాట. ఇంకోండి మొత్తం అబాకస్ టీచర్ గారు మధ్యలో ఉన్నారు కదా, తను వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అత్తయ్య గారు మావయ్య గారు. తనకి ఇంకొక చిన్న బాబు ఉన్నారండి, ఆ బాబు కూడా తీసుకొచ్చారు చూడండి. నాకు అనిపిస్తుంది అనమాట వీళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు నేను కూడా 3rd ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే నాకు ఇలాగ బాబు పుట్టేవాడేమో, అప్పుడు నాకు కూడా 2 ఆడపిల్లలు ఒక బాబు ఉండేవాడు కదా అని అనిపిస్తుందండి. బట్ ఇంకా నేనైతే 2 చాలు ఎవరైనా అనుకుని ఇంకా చేయించేసుకున్నానులే ఆపరేషను. చాలామంది అడుగుతారు నన్ను ట్యూబెక్టమీ అయ్యిందా లేకపోతే మగపిల్లడికి ఉంచుకున్నామని అడుగుతారండి. పుట్టంగానే ఆపరేషన్ థియేటర్లోనే ట్యూబెక్టమీ చేసామని చెప్పి చేయించేసుకున్నాను నేను.
ఇంక ఇదిగోండి పాపనైతే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ పాపకి ఓనీల ఫంక్షన్ జరుగుతుంది. బట్ మేము ఇంకా ఓనీల ఫంక్షన్ ఏమీ చూడలేదండి. ఎందుకు అంటే మళ్ళీ మాకు ఇప్పుడు నైట్ వేరే మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. సో చక్కగా తీసుకెళ్తున్నారు చూసారా. ఇలాగ ఏదైనా ఫంక్షన్స్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను అన్నీ అబ్జర్వ్ చేస్తానండి. ఎందుకంటే రేపన్న రోజు మనకి ఆ టైం వస్తుంది కదా, మనము కూడా సెలబ్రేట్ చేసుకునే రోజులు వస్తాయి కదా. సో ఇవన్నీ చూశాను అనుకోండి, ఇవి నాకు బాగా నచ్చాయి అనుకో, అవి గుర్తుపెట్టుకుని మన పిల్లల టైం వచ్చినప్పుడు మనము ఇలా ఫాలో అవ్వాలి, ఇలా చేద్దాము, ఇది బాగుంటుంది కదా అనేసి నేను గుర్తుంచుకుంటాను అనమాట. ఆ టైంలో నేను అలాగా ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటానండి. ఇంకోండి పాపలు అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను అక్కడ వరకే ఉన్నానండి. తర్వాత అప్పటికే 2:15 అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ మేము ఇంటికి రావాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అవ్వి వేరే ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. ఇంకా భోజనాలకి అయితే వచ్చామండి. ఇంకా అక్కడ నుంచి భోజనం చేసేసి మేము మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత షాను మనుని మళ్ళీ వెంటనే రెడీ చేసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళామండి. డ్యాన్స్ ఉండేదే శనివారం ఆదివారం కదా, సో అందుకనేసి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ డ్యాన్స్ క్లాస్లో వాళ్ళు దింపేసి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మ్యారేజ్కి వెళ్ళే ఫంక్షన్ ఉంది కదండి, సో గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసుకుని అది ప్యాకింగ్ అయితే చేయించుకుని వస్తూ దారిలో మళ్ళీ మొబైల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మా హస్బెండ్ పౌచ్ పోయింది, అది ఇరిగిపోయింది, ఫోన్ కింద పడుతుంటే పగిలిపోతుంది అనేసి పౌచ్ కొనుక్కుంటాను అన్నారని మొబైల్ షాప్కి అయితే వెళ్ళాము. కాకపోతే చాలా కాస్ట్ చెప్తున్నారు, ఆన్లైన్లో బుక్ చేస్తానులే అనేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను గిన్నెలు అయితే తోముతున్నాను. అంటే ఈరోజు వంట పని ఏమీ లేదులేండి, కాకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయండి. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి క్లీన్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట మార్నింగ్. సో మళ్ళీ ఇప్పుడు నైట్ వేరే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక క్లీన్ చేయాలంటే అవ్వదు ఇది అనేసి ముందైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, పిల్లలు డ్యాన్స్ నుంచి వచ్చే లోపల ఇవి క్లీన్ చేసేద్దాం అనేసి త్వరగా వాటిని క్లీనింగ్ పని అయితే మొదలుపెట్టాను. ఓ పక్కన అవి క్లీన్ చేస్తూనే ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నానండి. నాకు అసలు ఒక న్యూస్ తెలిసి చాలా బాధ అనిపించింది. నేను సైకాలజీ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటానని మీకు చెప్తూ ఉంటాను కదా. నేను ఈ సుమన్ టీవీ మిస్టర్ నాగ్లో ఎవరి వీడియోలు ఎక్కువగా చూస్తారంటే రామ్ జలదుర్గం అనేసి ఆయన విజువలైజేషన్ కోసం చెప్తూ ఉంటారండి. నాకు తెలియకుండానే నేను చిన్నప్పటి నుంచి విజువలైజేషన్ ఫాలో అవుతూ వచ్చాను. దానికి విజువలైజేషన్ పేరు అన్న విషయం నాకు రామ్ జలదుర్గం గారి నుంచి తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే చాలా ఊహించుకుంటూ ఉంటానండి. ఆ ఊహలు ఇలా జరగాలి అలా జరగాలనేసి పని మొదలు పెట్టకుండానే రిజల్ట్ అయితే ఊహించుకుంటూ ఉంటాను. అయితే ఇది తప్పా కాదా, తప్పా కరెక్టా, నేనేమన్నా మంచి పని చేయట్లేదేమో, ఇది కరెక్ట్ కాదేమో, ఇలా ముందు ఊహించుకోవడం అని ఒక అపోహలో ఉండేదాన్ని. ఎప్పుడైతే రామ్ జలదుర్గం గారి వీడియోలు చూడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు విజువలైజేషన్ అన్నది చాలా మంచి పని అని అర్థమయ్యిందండి. నేను నా విజువలైజేషన్ ద్వారా నేను చాలా అచీవ్ చేశానని చెప్తాను. నేను అన్ని ముందుగానే ఊహించుకుంటానండి. ఊహించినట్టు జరగడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాను. అయితే అలా చూస్తూ ఉండగా నాకు సుమన్ టీవీ మిస్టర్ నాగ్లో ఎవరమ్మా రజిత మైనంపల్లి అని ఒక సైకాలజిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటారన్నమాట. తన వీడియోలు కూడా నేను చాలా ఎక్కువ చూస్తానండి. రజిత మైనంపల్లి తన వాయిస్ నాకు చాలా ఇష్టమండి. అలాంటి రజిత మైనంపల్లి ఆవిడకి 2 ఆడపిల్లలు అనమాట. ఒక అమ్మాయి మొన్న హంపి టూర్ అయితే వెళ్ళారంటండి. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్ళి గల్లంతయ్యారంట. పాప మా అమ్మాయి చనిపోయారు అన్న న్యూస్ ఈరోజు మొత్తం యూట్యూబ్లో తెగ వచ్చిందనమాట. నేనైతే ఫస్ట్ చాలా బాధపడ్డానండి, ఏంటి వీళ్ళ అమ్మాయి గారు చనిపోయారా అనేసి. ఆ అమ్మాయి కూడా డాక్టరే అండి, అనన్య మైనంపల్లి అనేసి ఉంటారండి. తను ఇలా తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్ళి 2-3 days అయినా కనపడలేదంట. మనిషి చనిపోయారు అనేసి డెడ్ బాడీని అయితే తీసారంటండి ఈతకాళ్ళు. పాపము ఆవిడ ఎప్పుడు నేను ఒకలా చూసేదాన్ని కదా ఆవిడని. ఆవిడ మంచిగా రెడీ అయ్యి వచ్చి వీడియోస్లో ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉండేవారు కదా. అలాంటి ఆవిడ తన కూతురు కోసం ఎక్కి ఏడుస్తుంటే నాకు చాలా బాధ వచ్చిందనమాట. అయ్యో అనిపించింది. ఆవిడ తన బిడ్డ చనిపోయి ఆవిడ బాధపడుతూ ఉంటే రీల్స్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుందని కొంతమంది, లేదా పిల్లకి ఏదో ఎఫ్ఐఆర్ అలాంటిది ఏదో ఉంది అందుకోసము సూసైడ్ చేసుకుని చనిపోయిందని కొంతమంది అయితే అనవసరంగా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారండి. పాపము ఆ తల్లి ఇప్పుడు ఆ రజిత మైనంపల్లి నాకు చాలా ఇష్టమండి. ఆవిడ ఎన్ని వీడియోలో చూస్తాను నేను తనవి. మీరు ఎవరైనా చూస్తారో లేదో కామెంట్ చేయండి. ఆవిడకి ఇప్పుడు తన బిడ్డ చనిపోయిన బాధ కన్నా
తన బిడ్డ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి ఇలా అందరి ముందు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. నా బంగారు తల్లి అలాంటిది కాదు, తను చాలా మంచిది. మీకు విషయం తెలియకపోతే తెలియనట్టు ఊరుకోండి. నా బిడ్డ చనిపోయిన చావుకి మీరు ఏంటిది ఏదో సూసైడ్ అనేసి రీల్స్ కోసం వెళ్ళి చనిపోయిందని ఇలాంటి మాటలు ఎందుకు అనేసి ఆవిడ ఇంకా ఆ విషయం కోసం ఎక్కువ ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఎందుకంటే తను చనిపోయింది, ఇప్పుడు తనకి మీరు బ్యాడ్ నేమ్ ఎందుకు అలా తీసుకొస్తున్నారు? తను ఈత కోసం వెళ్ళింది, అలా చనిపోయింది, దాన్ని మీరు ఇంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు అనేసి తను బాధపడుతున్నారన్నమాట. ఇంకా మనుషులకి వాళ్ళు ఎదుగుతే చాలండి, మిగతా వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నారు ఏంటి అన్నది ఏమి చూసుకోరు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు కదా. సో అలాగా ఆవిడ ఫీల్ అవుతూ వచ్చారనమాట. ఇంకా నేను ఆ వీడియోలో అయితే వింటూ అయ్యో పాపం ఇలా జరిగింది ఏంటి వాళ్ళకి అని అనుకున్నానండి. ఇక్కడైతే ఇంకా నేను గిన్నెలు అవి తోమేశానండి. ఇక ఈ లోపల పిల్లలిద్దరు స్కూల్ నుంచి డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారు. ఇప్పుడు మేము మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఫంక్షన్కి వెళ్ళడానికి ముందు రేపు మళ్ళీ షానుకి ఎగ్జామ్ ఉందండి, ఈవీఎస్ ఎగ్జాము. సో ఆ ఈవీఎస్ ఎగ్జామ్ కోసం అయితే దానికి ప్రాక్టీస్ చేయించేశాను. అయితే ఒకసారి రిటర్న్ టెస్ట్ లాగా కూడా రాసేయమ్మా అనేసి ఆ క్వశ్చన్స్ అన్నిటిని నేను పేపర్ మీద ఎక్కిస్తున్నాను అనమాట. మా మను ఏమో దాని హోంవర్క్స్ అవి చేసుకుంటుందండి. ఇక్కడ ఇలా వీడియో రన్ అవుతుంది. ఇంకొక విషయం గురించి అయితే మాట్లాడతాను. ఈరోజు అబాకస్ టీచర్ వాళ్ళ అత్తయ్య గారిది మావయ్య గారిది 50వ సంవత్సరం పెళ్లి రోజు చేశారు కదండి. ఈ ఏప్రిల్ 14th వస్తే మా అత్తయ్య గారికి మావయ్య గారికి పెళ్ళయ్యి 40 years కంప్లీట్ అవుతుందంట. అదే రోజుకి మా మావయ్య గారికి 60 years అయితే పూర్తవుతున్నాయి అంటండి. నేను కూడా మొన్న మా మావయ్య గారితో అన్నాను అనమాట, మీకు కూడా మేము షష్టి పూర్తి చేస్తాం మావయ్య గారు, సరదాగా చేసుకోండి అని అన్నానండి. మా అత్తయ్య గారు మావయ్య గారు ఓ ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటున్నారు అనమాట. భలే సిగ్గుపడిపోతారండి. నేను ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారికి మావయ్య గారికి పెళ్లి రోజుకి ఫోన్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య గారు మావయ్య గారు అని చెప్తే అసలు వాళ్ళు ఎంత సిగ్గుపడిపోతారో తెలుసండి. ఇంకా నేను సరదాగా వాళ్ళతో అంటూ ఉంటాను అనమాట, సరదాగా అత్తయ్య గారిని తీసుకుని అలాగా షికారుకి వెళ్ళండి, సినిమాలకి వెళ్ళండి అని అంటానండి. అదొకటే తక్కువ మరి అనేసి అంటూ ఉంటారనమాట మా అత్తయ్య గారు మావయ్య గారు. నేను నా పెళ్ళైనప్పటి నుంచి మా వారితో చెప్తూ ఉంటానండి, మనము ఎప్పటికైనా అత్తయ్య గారికి మావయ్య గారికి షష్టి పూర్తి చేద్దాము అనేసి అంటూ ఉంటానండి. యాక్చువల్లీ ఈ ఇయరే ఈ ఏప్రిల్ 14th మేము అత్తయ్య గారికి మావయ్య గారికి షష్టి పూర్తి చేయాలి అనుకున్నాము. కానీ చేస్తామా లేదా అన్నది నాకు ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదండి. ఇంకా మరి మా అత్తయ్య గారు మావయ్య గారు ఒపీనియన్ ఎలా ఉందో తెలీదు. పోనీ నేను అడుగుదాము అంటే నాకు ఒక ఇబ్బంది అనిపిస్తుందండి, సిగ్గుగా భయంగా అనిపిస్తుంది. వీడియోల కోసం అడుగుతున్నాను అని అనుకుంటారేమో అనేసి నా భయం అనమాట. కానీ ఈ షష్టి పూర్తికి కూడా ఆనమా ఉండాలి అనేసి చెప్పారండి. అబాకస్ టీచర్ని అడిగాను నేను, మీరు ఇప్పుడు షష్టి పూర్తిలాగా చేస్తున్నారా అని అడిగానండి. లేదండి, షష్టి పూర్తి అంటే మళ్ళీ మనకి స్టార్టింగ్లో మనకి పెళ్ళి ఎలా చేస్తారు, మనకి కొత్తగా పెళ్ళైనప్పుడు అలా చేస్తారు షష్టి పూర్తి అంటేని. ఇది మేము షష్టి పూర్తి మాకు ఆనమా లేదు, ఈ షష్టి పూర్తి కూడా అందరూ చేసుకోకూడదు, ఎవరికైతే ఆనమా ఉందో వాళ్ళు మాత్రమే ఇలాగ షష్టి పూర్తి చేసుకోవాలి అనేసి చెప్పారనమాట. అసలు నాకు ఇవేమీ తెలియదండి, షష్టి పూర్తికి ఆనమాలు ఉంటాము ఇలాగ అందరూ చేసుకోకూడదు, ఇవేమీ నాకు తెలీదు. ఒకవేళ మరి వాళ్ళు ఓకే మేము చేసుకుంటాము అని అంటే కనుక ఈ నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకున్నాము. ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోయినా ఎగ్జాక్ట్గా ఇదే సంవత్సరం చేసుకోవాలని కూడా ఏమీ రూల్ లేదు కదండి. మనము ఎప్పుడు కన్వీనియన్సీ కుదిరితే అప్పుడు, అంటే నెక్స్ట్ ఇయర్ పై వచ్చి ఇయర్ అయినా కూడా చేసుకోవచ్చు కదా. సో చూడాలి ఎప్పుడు చేస్తామన్నది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ మేము కనుక మా అత్తయ్య గారికి మావయ్య గారికి షష్టి పూర్తి చేసామనుకోండి, చాలా బాగా చేయాలి అనుకుంటున్నాను. మా అత్తయ్య మావయ్య చాలా సంతోషపడేలాగా చేయాలి అని అనుకుంటానండి. అండ్ ఒక షష్టి పూర్తి అనే కాదు, అత్తయ్యకి మావయ్యకి అన్ని ప్లేసెస్ చూపించాలి, తిప్పి అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా అత్తయ్య గారు పెద్దగా ఏమి తిరిగి చూసింది ఏమీ లేదు. నేను మామూలుగా ఎప్పుడైనా మా వారు నన్ను ఎక్కడికైనా ట్రిప్పులకి అవి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు నేను అనుకుంటాను అనమాట, అయ్యో అత్తయ్య వచ్చుంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దరు కదా అనేసి. ఎందుకంటే నాకు గుడులకి వెళ్ళడము అవి అంత ఎక్కువ ఎంజాయ్ చేయను, కానీ మా అత్తయ్య గారికి గుడులు అంటే చాలా ఇష్టం అండి. సో గుడికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో అత్తయ్య గారు వచ్చుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది అనమాట నాకు. ఏమోనండి, నేనైతే మరి మంచిగానే చెయ్యాలి అని అనుకుంటాను. మిగతాదంతా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మరి ఎలా థింక్ చేస్తున్నారో ఏంటో నాకైతే తెలీదు. ఇకైతే ఇంకోండి నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను. షాను మను కూడా రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోయి ఈరోజు డ్యాన్స్ క్లాస్లో నేర్చుకున్న స్టెప్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను కూడా రెడీ అయిపోయానండి. నేనైతే పింక్ కలర్ శారీ కట్టుకున్నాను. ఈ శారీ నాకు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ శారీ మా అమ్మకి మా పెద్దదిన వాళ్ళ చిన్నమ్మ గారు గృహప్రవేశానికి పెట్టారు. అమ్మ అంది నేను ఇలాంటి చీరలు కట్టుకోలేనమ్మా అంటే, సరే అయితే నాకు ఇవ్వమ్మా అనేసి నేను తీసుకున్నాను. 8 o'clock అయ్యిందండి.
ఇప్పుడైతే మేము మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. 6 o'clockకే రమ్మన్నారు. కాకపోతే మేము రెడీ అవుతాకి లేట్ అయిందనమాట. నేనైతే ఈ సారీ కట్టుకున్నానండి. మా శానమ్మని ఎలా రెడీ చేశాను, మా మంతల్ని ఎలా రెడీ అయింది. గాజులు చూసారు ఎన్ని వేసుకుందని. ఇన్ని వద్దా మా బాగోవు అని చెప్పినా కూడా వినట్లేదండి. నాకు ఎక్కువ గాజులు కావాలని వేసి వేసుకుంటుంది. సో మేము ఇలా రెడీ అయ్యామండి. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నాము. అక్కడ ఏమైనా కుదిరితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీస్తాను, లేకపోతే లేదు. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడ పాలకి ఎప్పుడూ ఒక కవర్ అయితే తగిలిచ్చి పెడతానమాట. మరి పిల్లలు లాగేస్తున్నారో ఎవరు లాగేస్తున్నారో తెలియదు, కానీ అది అస్తమానం ఊడిపోయి పడిపోతుందండి. ఇంక మళ్ళీ పెడదాము అంటే అది పట్టట్లేదు అనమాట. సో ఇంకా అది అలా వదిలేసే మళ్ళీ వచ్చాక పెడిది కానీ అనేసి మా వారు అన్నారు. సో ఇంకా అది అలా వదిలేసానండి. ఇంకా బయలుదేరుతున్నాము. ఈ కలర్ శారీల్లో నాకు నేను చాలా బాగా నచ్చేసాను. నేను అందుకే మ్యాక్సిమం అన్ని లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకుంటానండి. ఇక తల్లో అయితే పువ్వులు పెట్టుకున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంత ఇబ్బంది అనిపించిందో. ఎందుకంటే అక్కడ పెళ్ళిలో ఎవరు పువ్వులు పెట్టుకోలేదు. నేను ఒక్కదాన్ని ఇంత ఓవర్గా రెడీ అయ్యానా ఏంటి పువ్వులు పెట్టుకున్నాను అనిపించింది. అందరు పువ్వులు లేకుండా మామూలుగా హెయిర్ లీవ్ చేసుకుని అయితే వచ్చారనమాట. ఇంకైతే మేము వెళ్తున్నామండి పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసామండి. మోగంటి వారి పెళ్లి పందిరే అని ఉంది కదా, సో ఇక్కడేనండి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యారేజ్ని మెట్టుగూడలోని లయన్స్ క్లబ్లో అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడికైతే వచ్చేసాం మేము. ఇక్కడైతే మాత్రము ఫస్ట్ మా హస్బెండ్ అయితే బైక్ని పార్కింగ్ చేస్తున్నారు. నిన్న కాసేపు ఈ బైక్ టెన్షన్ పెట్టిందండి. నా బైక్ మంచి కండిషన్లోనే ఉంది కొన్నప్పటి నుంచి, అయితే బాగా దుమ్ము పట్టేసింది అనేసి మా హస్బెండ్ సర్వీసింగ్కి ఇస్తే వాళ్ళు జస్ట్ క్లీనింగ్తో పాటు ఇంకా ఇంజిన్ ఆయిల్ అవి మార్చి చిన్నగా రిపేర్లు ఉంటే అవి అయితే చేశారంట. కరెక్ట్గా ఈ బండి మేము మెట్టుగూడకి దగ్గరలోకి వచ్చేసాము ఫంక్షన్ హాల్ కన్నగా, అక్కడ ఆగిపోయింది అనమాట. అలాగే బండి లోపల నుంచి పొగలు రావడం స్టార్ట్ అయ్యిందండి. ఇక నేను మా హస్బెండ్తో ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టుకున్నాను. ఆ బండి మంచి కండిషన్లో ఉంది, జస్ట్ కడిగిస్తే సరిపోయేది, వద్దు అన్నా కూడా 2,000 ఇచ్చి ఏవేవో చేయించారు. ఇప్పుడు ఇంకా పొగలే వచ్చేస్తుంది, ఎలా వెళ్తాము ఏంటి, అయినా నువ్వు చెప్పని పెడుతున్నారని చేస్తావు శ్రీవారం. నేను ఇంక ఇలా మాట్లాడుకుంటా వెళ్ళామన్నమాట. ఇక బండి నైట్కి అక్కడ వదిలేసి మరుసటి రోజు ఏమన్నా వచ్చి పట్టుకెళ్దాము, వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోదాము అనేసి ఇంక ఇలాగైతే మాట్లాడుకున్నాము. బట్ దేవుడి దేవల్ల మెయిన్ ఆ లైట్ ఆన్ చేస్తుంటే పొగలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా లైట్ని ఆఫ్ చేసేసి జాగ్రత్తగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాంలేండి ఆ బండి వేసుకుని. నెక్స్ట్ డే అయితే ఇంకా దాన్ని మళ్ళీ సర్వీసింగ్కి ఇచ్చారు. ఇక్కడ ఇంకొండి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. తనేనండి నవ్య, తను పిల్లలకి సంగీతం కూడా నేర్పిస్తారంట. ఆ అబ్బాయి ఏమో డాక్టర్ అంటండి. ఇక్కడికి వచ్చాను కదండి, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అంటండి పెళ్ళి కొడుకు దొరుపు మళ్ళీని నన్ను 3-4 అయితే వచ్చి కలిసారండి. చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎవరు దొరుపు వచ్చారు భవానీ గారు అని మాట్లాడారనమాట. నేను పెళ్లి కూతురు దొరిపండి అంటే పెళ్లి కొడుకు మాకు తమ్ముడు అవుతారని కొంతమంది, మరిదవుతారని కొంతమంది అయితే వచ్చి మాట్లాడారండి. భలే అనిపించింది. నేనేమో పెళ్లి కూతురు తరపు వచ్చాను, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ అని వచ్చి పలకరించి మాట్లాడము చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకోండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అనమాట. మొత్తం వీళ్ళంతా టీం కింద వెళ్ళి ఇలాగైతే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ 2 స్క్రీన్స్ పెట్టారండి, అటు ఇటు కూర్చున్న వాళ్ళు చూడడానికి 2 స్క్రీన్స్ అయితే పెట్టారనమాట. తర్వాత ఇంకా మేము కూడా లైన్లో నుంచుని గిఫ్ట్ తీసుకెళ్ళాం కదండి, ఆ గిఫ్ట్ అయితే అక్కడ ఇచ్చేసాము. ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే చాలా వరకు అందరూ భోజనాల దగ్గర అయితే ఉన్నారు. అక్కడేమో రిసెప్షన్ జరుగుతుంది. పెళ్లి వరకు ఎవరు ఉండరండి మ్యాక్సిమం, ఎందుకంటే పెళ్ళి మార్నింగ్ 4:37 అనమాట. సో అందుకనేసి రిసెప్షన్ దగ్గర భోజనాలు చేసేసి చాలామంది ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే మాత్రము ఫస్ట్ నేను వచ్చేసరికి చాలా క్రౌడ్ అండి. ఇంకా అనురాధ గారిని కలిసి మాట్లాడేసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి నవ్యతో కూడా మాట్లాడేసి ఇంకా కిందకైతే వచ్చి భోజనాలు అయితే చేసేసాము. ఇక్కడ ఇది మా వారిని స్లో మోషన్లో తీయమన్నాను, సో అందుకనేసి వీడియో అంతా స్లోగా కదులుతుంది. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఇంకా బయలుదేరిపోదామనేసి ఇక్కడ కూర్చున్నాను. ఈ లోపల అయితే ఒకళ్ళు మీరు భవానీ కదా, భవానీ పాఠశాల కదా అనేసి అయితే వచ్చారండి. పెళ్లి కొడుకు తమ్ముడు అవుతారంట. తన పేరు వచ్చేసి సింధు గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటండి. నేను అదే అన్నాను, మీరు వర్కింగ్ అయ్యిండి కూడా నా వీడియోలు చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అని అన్నాను. నాకు పర్సనల్గా చాలామంది కలుస్తూ ఉంటారు కదండి, కొంతమంది ఏమో ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు,
కొంతమంది మేము డాక్టర్స్ భవాని మీ వీడియోస్ చూస్తాము అనేసి కామెంట్ చేస్తారండి. కొంతమంది ఏమో పర్సనల్గా డాక్టర్ మేము అనేసి వచ్చి కలుస్తూ ఉంటారన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. వాళ్ళున్న ప్రొఫెషన్ అన్నది చాలా వాళ్ళకి బిజీగా ఉంటారు కదా. డాక్టర్స్ అనగా ఈ ఐటీ ఎంప్లాయీస్కి అసలు ఖాళీయే ఉండదు. వాళ్ళంతా బిజీగా ఉన్నా కూడా మన వీడియోస్ని చూస్తున్నారు అంటే అదొక హ్యాపీ మూమెంట్. చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. నేను సుమగారితో వాళ్ళతో అదే అన్నానండి. సుమగారేమో అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నారు కదా, తను తర్వాత సింధు అనేసి ఇంకొకరు వచ్చారు కదా, వీళ్ళు అక్క చెల్లెళ్ళు అనమాట. సొంత కాదు, వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ ఆడపిల్లలు ఉంటారు కదా అలాగా. సో ఇంకొండే అక్క చెల్లెళ్ళంట. సో వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది అండి. అంత బిజీగా ఉండుకొని ఆ వీడియోలు చూడటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. సో ఇంకా అక్కడ వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంక ఇంటికి వచ్చాక మిగతావన్నీ చేసుకున్నాను. మ్యారేజ్ ఫంక్షన్ దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే 11 అయిపోతుంది టైము. త్వరగా ఈ మంచం మీద బట్టలు గాజులు ఇవన్నీ ఇలా ఉన్నాయి. వీటినైతే త్వరగా సర్దేసుకుని ఇంకా పడుకోవాలి. మళ్ళీ మార్నింగే పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళాలి. షానుకేమో ఎగ్జామ్ ఉంది, మనుకేమో స్కూల్ ఉందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.